కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి సుమారు 200 మంది పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఓ పక్క నాగర్ కర్నూలు జిల్లాలో ముగ్గురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తుంటే ఇతర పార్టీ దిగువ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ గూడికి చేరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల మండలం చల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి సుమారు 200 మంది పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఆహ్వానించారు. అనంతరం జయపాల్ యాదవ్ మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి చేరిన వారికి సముచిత స్థానం గౌరవం ఇవ్వబడుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం 9 మందితో కమిటీ వేయడం జరిగిందని, నిష్పక్షపాతంగా కమిటీ వ్యవహరిస్తోందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్, మాజీ బీఆర్ఎస్ సర్పంచులు ఎల్ నరసింహారెడ్డి, కృష్ణయ్య, ఉప సర్పంచ్గా సర్పంచ్ జైపాల్ రెడ్డి, పార్టీ నాయకులు దర్శన్ రెడ్డి, గంపా సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పకుండా గౌరవం కల్పిస్తాము. మరి మనకు పార్టీ పదవి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, గ్రామ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కమిషనర్ చేసి ఆ విధంగా మొత్తం కూడా డైవర్ట్ చేయడానికి ఈ విధంగా మా పార్టీ కాంగ్రెస్ చేస్తుంది. దయచేసి అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు మారేమాటలు చెప్తారు. కొంతమంది ఎగేస్తారు గ్రామాలు, నీకేమైనా నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తామంటే గ్రామ పంచాయతీ ఎస్టీలకే ప్రజల పక్షాన వచ్చినటువంటి పదవులకు ఈ 9 మంది కమిటీ సభ్యులు అన్ని మండలాలు అధివేశం చేస్తున్నాం. కాబట్టి ఈ 9 మంది సభ్యులు నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, న్యాయంగా, ధర్మంగా ఎంపిక చేయడం జరుగుతుందని విషయాన్ని ఇస్తున్నారు. మీరైతే నాకు అందరూ కూడా కుటుంబ సభ్యులే, అందరూ కూడా సమానమే. నేను ఏ ఒక్కరిపై కూడా పక్షపాతం వహించను, ఏ ఒక్కరిపై కూడా మొగ్గు చూపను. నేను ఇలా ప్రామిస్ చేస్తున్నాను. ఈ కమిటీకి బాధ్యత ఈ కమిటీ నిర్ణయించిన